హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈ రోజు వీడియోలో మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇంకొంచెం ఫినిషింగ్ తో స్టిచ్ చేసుకొని ఎక్కువ అమౌంట్ ఏం చేసుకునేలాగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దామండి. మనము నార్మల్ గా రెగ్యులర్ గా బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తాం, అమౌంట్ కూడా దానికి తగ్గట్టుగానే తీసేసుకుంటాం కదా. ఇదే బ్లౌజ్ ని ఇంకొంచెం ఫినిషింగ్ తో ఇంకొంచెం టైం కేటాయించుకొని స్టిచ్ చేసుకున్నాము అంటే బొటిక్ స్టైల్లో ఈ బ్లౌజ్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. అదే విధంగా అమౌంట్ కూడా ఎక్కువ ఏం చేసుకునేలాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. అదే విధంగా చాలా మంది అడుగుతున్నారు, ఈ భుజం షోల్డర్ జాయింట్ అనేది ఖర్చు భాగం ఏ మాత్రం కనిపించకుండా లోడింగ్ సిస్టమ్ తో వచ్చేలాగా ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పి. సో ఈ రోజు స్టిచ్చింగ్ ప్రాసెస్ లో ఈ షోల్డర్ జాయింట్ ఖర్చులు అనేది లోడింగ్ సిస్టమ్ తో ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా చూపిస్తానండి. సో ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేద టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడైతే మనం ఈ బ్లౌజ్ బొటిక్ ఫినిషింగ్ వచ్చేలాగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ బ్లౌజ్ కుట్టేటప్పుడు నార్మల్ గా రెగ్యులర్ గా కుట్టే కంటే ఇంకొక 10 లేదంటే 15 నిమిషాలు ఎక్కువ కేటాయించడము అంటే ఈ బ్లౌజ్ ని మనం చాలా నీట్ ఫినిషింగ్ తో అంటే బొటిక్ స్టైల్లో ఈ బ్లౌజ్ అనేది ఫినిషింగ్ తో కుట్టొచ్చండి. అయితే మనకి ఇక్కడ నార్మల్ గా లైనింగ్ ఒరిజినల్ అయితే కట్ చేసుకుంటాం కదా. అయితే ఈ ఒరిజినల్ కట్ చేసుకునేటప్పుడు రెగ్యులర్ గా ఏం చేస్తాం, లైనింగ్ కంటే ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చుట్టూ కట్ చేసుకుంటాం కదా. అయితే ఈ మెడపాటుకు వచ్చేసరికి కూడా ఖచ్చితంగా ఒక ½ ఇంచ్ ఉండేలాగా ఈ విధంగా ఒరిజినల్ పీస్ కూడా కట్ చేసుకోవాలి. ఓకేనా. తర్వాత వచ్చేసి ఫస్ట్ ఇక్కడ మనం దీన్ని లోడింగ్ సిస్టమ్ తో షోల్డర్ జాయింట్ వచ్చేలాగా ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. దానికోసం ఏం చేయాలి అంటే ఇదిగో ఇప్పుడు లైనింగ్ వచ్చేసి మనకు ఒరిజినల్ షోల్డర్ దగ్గర ఒరిజినల్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. ఈ ఒరిజినల్ ఎక్స్ట్రా ఉన్న కాడికి ఇక్కడ వరకు మనం కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్, అదే విధంగా ఫ్రంట్ పార్ట్ రెండింటికి కూడా ఈ షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా ఉన్న ఈ ½ ఇంచ్ వరకు ఒరిజినల్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు షేప్ బెల్ట్ అనేది నార్మల్ గా ½ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగానే తీసేసుకోవాలి. దీంతో మనకేం పని లేదండి. జస్ట్ మనకి ఇప్పుడు షోల్డర్ లోడింగ్ జాయింట్ తో చేస్తున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు మాత్రమే తీసుకుందాం. ఇది వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా. అంటే మనకేంటి ఇక్కడ బ్యాక్ పార్ట్ నెక్ ఏదైతే ఉంటుందో ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ భాగాలు రెండు కూడా ఈ విధంగా వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఈ చంక భాగాలు రెండు కూడా అటువైపు నొక్కు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ ఇదిగోండి ఈ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ పీస్ ని మాత్రమే తీసేసుకొని ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి బ్యాక్ పార్ట్ పైన. ఓకేనా. అదే విధంగా ఇటువైపున ఫ్రంట్ పార్ట్ పీస్ కూడా ఇదిగోండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ పైన వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి ఇదిగోండి మనకు నార్మల్ గా షోల్డర్ జాయింట్ కోసం ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా. ఇక్కడ పై వైపున ½ ఇంచ్ ఖర్చు ఉండేలాగా ఈ షోల్డర్ జాయింటింగ్ చేసేసుకోవాలి, ఓన్లీ లైనింగ్ పీస్ కి మాత్రమే. ఓకేనా. అదే విధంగా ఇటువైపున కూడా ½ ఇంచ్ ఖర్చు ఉండేలాగా ఓన్లీ లైనింగ్ పీస్ మాత్రమే షోల్డర్ జాయింటింగ్ చేసేసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ ఒరిజినల్స్ కూడా ఉన్నాయి కదా. ఈ ఒరిజినల్స్ వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి మనకు రాంగ్ సైడ్, ఇది వచ్చేసి రైట్ సైడ్. ఓకేనా. ఈ విధంగా రైట్ సైడ్ రెండు కూడా ఒకే వైపున వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ కూడా మనకు ½ ఇంచ్ ఖర్చు ఉండేలాగా ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ చేసేసుకోవాలి. అదే విధంగా ఇటువైపున పీస్ కూడా ఇదిగోండి రైట్ సైడ్ రెండు కూడా ఒకే వైపున వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ½ ఇంచ్ ఖర్చు ఉండేలాగా ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఒరిజినల్ పీస్ కి వచ్చేసి ½ ఇంచ్ ఖర్చు ఉండేలాగా షోల్డర్ జాయింటింగ్ అనేది చేసేసినారు రెండు వైపులా. అదే విధంగా లైనింగ్ పీస్ కూడా ½ ఇంచ్ ఖర్చు ఉండేలాగా రెండు వైపులా షోల్డర్ జాయింటింగ్ అనేది చేసేసుకున్నాను. ఓకేనా. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ అంటే బొటిక్ స్టైల్లో రావాలి అంటే ఈ మెడ మొత్తానికి కూడా మనం థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలండి. థ్రెడ్ పైపింగ్ వేసుకున్నాము అంటే ఈ బ్లౌజ్ లుక్ అనేది చాలా మారిపోతుంది అనమాట. అందుకోసం ఫస్ట్ మనకి ఇక్కడ థ్రెడ్ పైపింగ్ అయితే వేసుకుందాం. ఈ థ్రెడ్ పైపింగ్ కూడా కంప్లీట్ గా లోడింగ్ సిస్టమ్ తో వచ్చేలాగా ఈ థ్రెడ్ పైపింగ్ అనేది వేసేసుకోవాలి. దానికోసం ఇదిగోండి జస్ట్ మనకు లైనింగ్ పీస్ మాత్రమే తీసేసుకుందాం. ఈ ఒరిజినల్ పీస్ వచ్చేసి మనం పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఈ లైనింగ్ పీస్ ఉంది కదా, దీనికి ఖర్చు భాగం ఉంది కదా, ఈ ఖర్చు భాగం అనేది కింది వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ పై వైపున జాయింట్ వచ్చింది వచ్చేసి పై వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు నెక్ రౌండ్ ఫ్రంట్ నెక్ రౌండ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఈ చివరి నుంచి ఈ వెనకాల మెడ దగ్గర నుంచి అదే విధంగా ఇదిగోండి ఈ ఫ్రంట్ ఇంకొక వైపున ఇక్కడ వరకు థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. అయితే ఈ థ్రెడ్ పైపింగ్ వచ్చేసి మనకు కరెక్ట్ పద్ధతిలో అంటే క్లాత్ అనేది క్రాస్ కటింగ్ లో తీసుకోవాలి. అది కూడా కరెక్ట్ మెజర్మెంట్ తో తీసుకుంటే మనకి ఇక్కడ లోడింగ్ సిస్టమ్ తో చేసుకున్నప్పుడు ఎక్కడ ముడతలు లేకుండా నీట్ గా వచ్చేస్తాయి.
అందుకోసం థ్రెడ్ పైపింగ్ అసలు ఏ విధంగా కట్ చేసుకోవాలి, క్లాత్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, తర్వాత థ్రెడ్ అనేది క్లాత్ మధ్యలో పెట్టేసుకొని థ్రెడ్ పక్కనే కుట్టుబడేలాగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి. వీడియో లింక్ నేను కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను. మీరు ఒకసారి ఓపెన్ చేసుకొని పర్ఫెక్ట్ గా ఎక్కడ కూడా సాగకుండా ముడతలు లేకుండా థ్రెడ్ పైపింగ్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆ థ్రెడ్ పైపింగ్ పీస్ ని ఈ నెక్ కి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇదిగోండి మనకి ఇక్కడ నుంచి పైపింగ్ థ్రెడ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. అయితే ఇదిగోండి ఈ చివరి నుంచి ఒక పావించు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఈ పావించు ఖర్చు దగ్గర చిన్న మార్కింగ్ చేసేసుకోండి. ఈ మార్కింగ్ పైననే ఇదిగోండి థ్రెడ్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా, అంటే ఈ ఖర్చు భాగం మొత్తం ఇటువైపునకు ఉండాలి, ఈ థ్రెడ్ వచ్చేసి ఇటువైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి కుట్టు వేసుకోవాలి. అయితే ఈ కుట్టు వేసుకునేటప్పుడు మనకి ఇది వచ్చేసి జస్ట్ లైనింగ్ మాత్రమే ఉంది. ఈ లైనింగ్ వచ్చేసి ఇదిగోండి మనకు గుంజిరము అంటే సాగిపోతుంది. ఈ పీస్ ఏ మాత్రం సాగకుండా జస్ట్ ఇదిగోండి ఈ పీస్ ని పై వైపున పెట్టేసుకొని నెమ్మదిగా అయినా సరే ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఓకేనా, అయితే ఇదిగోండి ఇక్కడ మనకు రౌండ్ తిరుగుతుంది కదా, ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర వచ్చేసి పీస్ అనేది ఈ విధంగా చేయొద్దు అనమాట. ఈ రౌండ్ ని ఇదే విధంగా ఉంచేసుకొని ఈ థ్రెడ్ పైపింగ్ పీస్ ని మాత్రమే ఇదిగోండి ఈ విధంగా రౌండ్ వచ్చేలాగా మలుచుకోవాలన్నమాట, తిప్పుకోవాలి. ఓకేనా, ఈ విధంగా తిప్పుకుంటూ కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇదే విధంగా చివరి వరకు కూడా ఖర్చు ఏ మాత్రం మిస్ అవ్వకుండా స్టిచ్ చేసుకోండి. అయితే ఇక్కడ వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఈ షోల్డర్ జాయింట్ వచ్చేసి రెగ్యులర్ గా ఈ వెనకాల భాగంకి వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటాం కదా. మనకి ఇక్కడ లోడింగ్ సిస్టమ్ తో థ్రెడ్ పైపింగ్ తోని అది కూడా లోడింగ్ షోల్డర్ జాయింట్ వస్తుంది కాబట్టి ఇక్కడ రెండు వైపులో కూడా ఇటే మలిచినప్పుడు ఇక్కడ ఉబ్బెత్తలాగా వచ్చేస్తుంది. అందుకోసం ఒక పీసు అటువైపున ఒక పీసు ఇటువైపున వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పైపింగ్ పీస్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మెడ మొత్తానికి కూడా నీట్ గా థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఈ బ్యాక్ పార్ట్ లో నడుం భాగంలో కూడా మనం థ్రెడ్ పైపింగ్ అనేది వేసేసుకోవాలి. అప్పుడే ఈ బ్లౌజ్ కి మంచి లుక్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, దానికోసం ఇదిగోండి ఇక్కడ మనకి ఇదిగోండి పై వైపున ఏదైతే థ్రెడ్ పైపింగ్ పెట్టుకున్నామో ఈ క్లాత్ ఎగ్జాక్ట్ గా ఈ విధంగా తిప్పేసుకొని ఇప్పుడు ఈ నడుము దగ్గర నుంచి కూడా ఇదిగోండి కరెక్ట్ గా పావించు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఈ థ్రెడ్ పైపింగ్ అనేది చివరి వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను డబల్ ఫుట్ తోనైతే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి. మీకు ఒకవేళ డబల్ ఫుట్ తోని ఇబ్బంది ఉంటే సింగిల్ ఫుట్ సెట్ చేసుకొని సింగిల్ ఫుట్ తోని మీరు థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా నడుం భాగాన్ని కూడా థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ ని పక్కన పెట్టేసుకుందాం. మనకి ఇక్కడ ఒరిజినల్ పీస్ ఉంది కదా, ఈ ఒరిజినల్ పీస్ వచ్చేసి ఇదిగోండి రాంగ్ సైడ్ అనేది కింది వైపునకు ఉండాలి, ఈ రైట్ సైడ్ అనేది అంటే ఒరిజినల్ అనేది పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. అదే విధంగా ఇదిగోండి ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఈ షోల్డర్ జాయింట్ అనేది ఒక పీస్ ఇటువైపున ఒక పీస్ ఇటువైపున వచ్చేలాగా ఇదిగోండి క్లాత్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా, రెండు వైపులో కూడా ఇదే విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ లైనింగ్ పీస్ ని తీసేసుకుందాం. ఈ లైనింగ్ పీస్ వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ పీస్ వచ్చేసి మనకు రివర్స్ లో ఉండేలాగా ఈ విధంగా తిప్పేసుకోవాలి క్లాత్ ని. ఓకేనా, కరెక్ట్ గా ఇదిగోండి లైనింగ్ పీస్ ఒరిజినల్ పీస్ పైన వచ్చేలాగా ఈ విధంగా తిప్పేసుకొని ఇక్కడ చూడండి మనకు షోల్డర్ జాయింట్ అనేది ఒరిజినల్ పీస్ కు లైనింగ్ పీస్ ఇక్కడ ఉంది కదా, ఈ రెండు షోల్డర్ జాయింట్లు కరెక్ట్ గా సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. ఓకేనా, మనకి ఇక్కడ ఒరిజినల్ అనేది హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఈ హాఫ్ ఇంచ్ కరెక్ట్ ఉండేలాగా చూసుకొని ఇక్కడ ఒక గుండు పిన్ అనేది పెట్టేసుకోండి. అదే విధంగా ఇటువైపున కూడా మనకి ఇక్కడ ఏ మాత్రం జరిగిపోకుండా చూసుకొని ఇక్కడ కూడా ఒక గుండు పిన్ పెట్టేసుకోండి. అదే విధంగా ఇక్కడ కూడా షోల్డర్ జాయింట్ అనేది సమానంగా ఉండేలాగా చూసుకొని ఈ రెండు వైపులో కూడా గుండు పిన్నులు పెట్టేసుకుందాం. ఈ విధంగా గుండు పిన్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి బ్యాక్ పార్ట్ అదే విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ పీసులు అన్ని కూడా కరెక్ట్ గా ఎక్కడ కూడా మడత లేకుండా సమానంగా ఉండేలాగా చూసుకొని మీరు అక్కడక్కడ గుండు పిన్నులు అనేది పెట్టేసుకోండి. ఓకేనా, ఈ విధంగా గుండు పిన్నులు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి మీకు ఆల్రెడీ ఇక్కడ కుట్టు కనబడుతుంది కదా, థ్రెడ్ పైపింగ్ వేసుకున్న ఈ కుట్టు ఇదే కుట్టు పైన మళ్ళీ కుట్టు పడేలాగా మిషన్ పైన ఈ నెక్ రౌండ్ మొత్తానికి కుట్టు వేసుకోవాలి. అదే విధంగా ఈ నడుము భాగంలో కూడా ఇదిగోండి థ్రెడ్ పైపింగ్ వేసుకున్నాం కదా, ఈ చివరి నుంచి ఆల్రెడీ కుట్టు కనబడుతుంది కదా, ఇదే కుట్టు పై నుంచి చివరి వరకు కూడా కుట్టు వేసేసుకోవాలి.
ఇదిగోండి ఈ విధంగా మెడ చుట్టూ అదే విధంగా ఈ నడుము దగ్గర కూడా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి మెడ భాగానికి వచ్చేసరికి ఒరిజినల్ క్లాత్ అనేది ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. అదే విధంగా ఈ నడుము దగ్గర కూడా కింద వైపున ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ మెడ రౌండ్ తిరుగుతున్న చుట్టూ కూడా చిన్న చిన్న ఖర్చు పెట్టేసుకోవాలి. ఈ విధంగా మెడ చుట్టూ ఖర్చు పెట్టుకున్న తర్వాత ఈ కింద కూడా ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ ఈ 2 పీసెస్ ఉన్నాయి కదా, ఈ మధ్యలో నుంచి ఇదిగోండి ఈ విధంగా తీసేసుకొని ఇటువైపున ఈ క్లాత్ అనేది పట్టేసుకొని మొత్తం కూడా ఇదిగోండి లోపల వైపున తీసేసుకోవాలి. ఓకేనా. ఇదిగోండి ఈ విధంగా మొత్తం తిరిగేసుకునేసరికి మనకి ఇదిగోండి ఈ థ్రెడ్ పైపింగ్ కుట్టిన ఖర్చు మొత్తం కూడా లోపల వైపునకి వెళ్ళిపోతుంది. అదే విధంగా ఈ మెడ భాగానికి మొత్తం కూడా ఈ ఖర్చు మొత్తం కూడా ఇదిగోండి లోపల వైపునకి వెళ్ళిపోతుంది. ఓకేనా. అదే విధంగా మనకి ఇక్కడ షోల్డర్ జాయింట్ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు భాగాలు మొత్తం కూడా ఇదిగోండి లోపల వైపునకి వెళ్ళిపోతాయి. లైనింగ్ వైపున వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా నీట్ గా ఉంటుంది. అదే విధంగా ఒరిజినల్ వైపున వచ్చేసి ఇదిగోండి కరెక్ట్ గా నీట్ గా ఉంటుంది అనమాట. ఈ ఖర్చులు అన్ని కూడా లోపల వైపునకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు కరెక్ట్ గా ఈ పీస్ అంతా కూడా ఎక్కడ కూడా ముడత లేకుండా నీట్ గా సర్దేసుకొని ఈ చివరి నుంచి పావించు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఈ లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయింటింగ్ చేసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ నేను మొత్తం కూడా లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఈ విధంగా మనం నార్మల్ గా కుట్టే బ్లౌజ్ కి ఇంకొక 10-15 నిమిషాలు ఎక్కువ కేటాయించినము అంటే లోడింగ్ సిస్టమ్ తో మనకి ఈ బ్లౌజ్ అనేది ఫినిషింగ్ తో వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ మనకి షోల్డర్ జాయింట్ అనేది పై వైపు నుంచి ఇదిగోండి ఏ విధంగా అయితే నీట్ ఉందో లోపల వైపున కూడా ఇదిగోండి ఇక్కడ మనకు ఖర్చులు ఏమాత్రం కనిపించకుండా లోపల వైపునకి వెళ్ళిపోతాయి అనమాట. లైనింగ్ వైపున అదే విధంగా ఈ ఒరిజినల్ వైపున కూడా మనకి నీట్ ఫినిషింగ్ తో ఉంటుంది. అదే విధంగా ఇక్కడ చూడండి థ్రెడ్ పైపింగ్ వేసుకున్నాం కదా, ఇది కూడా మనం లోడింగ్ సిస్టమ్ తో వేసుకోవడం వల్ల పై వైపు నుంచి ఎంత నీట్ ఉందో లోపల వైపు నుంచి కూడా ఇదిగోండి మన ఖర్చులు ఏమాత్రం కనిపించకుండా నీట్ గా ఈ థ్రెడ్ పైపింగ్ అనేది వచ్చేస్తుంది. దీనిపైన మనం టాప్ స్టిచ్ వేసుకోవాల్సిన పని కూడా ఉండదు. ఎందుకు అంటే ఈ థ్రెడ్ పైన ఆల్రెడీ ఒక 2-3 కుట్లు పడ్డాయి కాబట్టి ఇది గట్టిగా ఉంటుంది. సో మనకి ఇక్కడ పైనుంచి కుట్టు వేసుకోవాల్సిన పని కూడా ఉండదు. ఇది వచ్చేసి ఇదిగోండి మనకు మెడ భాగానికి మాత్రం ఈ విధంగా చేసుకున్నాం కదా, కింద నడుము భాగానికి కూడా ఇదిగోండి మనకి ఇక్కడ నడుము బెల్ట్ వేసుకోవాల్సిన పని లేకుండా లోడింగ్ సిస్టమ్ తో థ్రెడ్ పైపింగ్ అనేది వచ్చేస్తుందండి. పై వైపు నుంచి ఎంత నీట్ గా ఉందో లోపల వైపు నుంచి కూడా ఇదిగోండి మనకి ఏమాత్రం ఖర్చులు కనిపించకుండా నీట్ గా ఉంటుంది. అయితే మనకి ఇక్కడ లోడింగ్ సిస్టమ్ తోని థ్రెడ్ పైపింగ్ వేసుకున్నప్పుడు ఈ డాట్స్ అనేది తర్వాత వేసేసుకోవాలి మనం. ఓకేనా. అయితే ఈ డాట్స్ కూడా మనకి లోపల వైపునకి లోడింగ్ వెళ్ళిపోయేలా కూడా వేసేసుకోవచ్చండి. దానివల్ల ఏంటంటే ఈ బ్లౌజ్ గట్టిగా ఉండదు. అందుకోసం ఖచ్చితంగా ఈ డాట్స్ వచ్చేసి ఇదిగోండి తర్వాత ఇక్కడ ఈ విధంగా వేసేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా మనం నార్మల్ గా కుట్టే బ్లౌజ్ కి ఇంకొంచెం టైం ఎక్కువ కేటాయించుకున్నాము అంటే చాలా ఈజీగా లోడింగ్ సిస్టమ్ తో బొటిక్ స్టైల్లో బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి. రెగ్యులర్ గా తీసుకునే అమౌంట్ కంటే దాదాపు ఒక 100 లేదంటే 150 రూపాయల వరకు మనం ఎక్కువ అమౌంట్ అనేది ఏం చేసుకోవచ్చు అనమాట. ఈ చిన్న చిన్న ట్రిక్స్ అనేది మనం ఓన్ గా క్రియేట్ చేసుకొని కస్టమర్ కి నీట్ ఫినిషింగ్ తోని ఇట్లాంటి బ్లౌజెస్ ఇచ్చినాము అంటే కస్టమర్ కూడా ఫిదా అయిపోతారు. ఇంకొక 4 కూడా మన షాప్ కి తీసుకొస్తారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా లోడింగ్ షోల్డర్ జాయింట్ తర్వాత లోడింగ్ థ్రెడ్ పైపింగ్ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ సింబల్ లో పెట్టేసుకోండి. నేను పెట్టే వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.